ఎస్. మొత్తానికి దేవ సాధించాడు. నేను ఒక జిమ్లో పొద్దున్నే 5:30కి వెళ్ళి కసరత్తులు చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా. అన్న మీరంటే నాకు చాలా ఇష్టం అని వచ్చాడు నా దగ్గరికి. అవునా, ఆ వర్క్ చేసే 1.5 అవర్ నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఆ ట్రైనింగ్కి చాలా డబ్బు ఇస్తున్నాం మేము. 5 నిమిషాలు మాట్లాడినా డబ్బు వేస్ట్ అయిపోద్దని సరిగ్గా మాట్లాడలేదు. జిమ్ అయిపోయాక ఫోన్లో ఫోటో చూపించాడు. ఎక్కడో మా ఇంటి దగ్గర నా కారు దగ్గర ఫోటో తీసుకుని ఇచ్చినాడు. 10 ఏళ్ళ క్రితం చిన్నపిల్లాడుగా ఉన్న ఫోటో. మీరంటే అంత ఇష్టం నాకు అన్నాడు. అక్కడనే కనెక్ట్ అయ్యా. అరే పిల్లాడు 10 ఏళ్ళ నుంచి నన్ను లవ్ చేస్తున్నానికి ఇది ఒకటి ప్రూఫ్ చాలు. ఓకే, ఏం కావాలి నీకు? నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా, మీరే కావాలి నాకు అన్నాడు. నువ్వు ఎంతన్నావు, నువ్వు సినిమా అంటే నేనే డైరెక్టరు, అతను నేనే హీరో, చిచ్చి ఊరుకో. ఇలాగా రోజు చెప్పి ఓ రోజు కథ చెప్పాడు నాకు. కథ బాగుంది, కానీ ఇప్పుడు సినిమాలు చాలా డేంజరస్ పొజిషన్లోకి వెళ్ళిపోయినాయి. డబ్బులు వస్తాయి రావో తెలియదు, కరెక్ట్గా ఆలోచించుకో. లేదన్నా విత్ ఇన్ ద బడ్జెట్, విత్ ఇన్ ద టైం, కమిట్మెంట్తో సిన్సియర్గా అటెంప్ట్ చేస్తాను. నేను మీలాంటి వాళ్ళందరినీ చూసి ఎలా ఉండాలో నేర్చుకున్నాను అన్నాడు. అలాగే అంటే కెమెరామెన్గా పాప నన్ను అడిగాడు, కానీ నేను వేరే ప్రాజెక్టులో ఉండడం వల్ల మా వాళ్ళనే రికమెండ్ చేశాను. అలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం సినిమా గురించి. సార్, సారీ టు ఇంటరప్ట్ యూ. మీ స్పీచ్ని బ్యాక్గ్రౌండ్తో సహా మేము మరికొద్దిసేపట్లో వింటాము. అది అయిపోద్ది మీరు మళ్ళీ వెళ్ళిపోతారు, మాకు కావాలి మీరు లాస్ట్ దాకా. అవును, అది లాంచ్ అంటే ఎట్లా మరి? పర్లేదు, మీరు లాంచ్ చెప్పేసేయండి సార్. ఎస్, ఇదే మాటల్లోనే మనకి లాంచ్. ఎస్, హియర్ వి హావ్ నిఖిల్ సిద్ధార్థ్ గారు ఆల్సో. హార్టీ వెల్కమ్ టు యు సార్. ఎస్ హి ఇస్ నిఖిల్, రా లాంచ్ చేద్దారా నాన్న. నిఖిల్ గారు ప్లీజ్. నీకోసం మేము 1.5 అవర్ నుంచి వెయిటింగ్. ఇది పెట్టాలిగా. అవునా? ఎస్ సార్. హాయ్ అండి, హౌ ఆర్ యూ? నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నేను క్షమించాలి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది మీడియా ఈవెంట్ అని చెప్పి. నాకు దేవన్ బ్రో చెప్పలేదు, క్లోజ్డ్ ఈవెంట్ అని చెప్పారు. సో ఐ థాట్ ఇట్ వాస్ క్లోజ్డ్ ఈవెంట్, బట్ ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్ అండ్ సారీ టు యూ ఆల్సో సార్. ఐ డెంట్ నో యు ఆర్ ఆల్సో హియర్. సో మీడియా పీపుల్, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ యాక్సెప్ట్. నాట్ ఎట్ ఆల్. సో ఇద్దరు కలిసి మోషన్ పోస్టర్ లాంచ్ ఆఫ్ కృష్ణలీల అంటే మేము మోషన్ పోస్టర్ చూసేస్తాం. డెఫినెట్లీ అది సార్ ఉండగా నేను అనకూడదు, సార్ చెప్పాలి. వి వాంట్ ఇద్దరు అనాలి ప్లీజ్. వేర్ ఇస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్? దేవాన్ ప్లీజ్ కమ్, ప్లీజ్. అందరం కలిసి చెప్తాం సార్. ఎస్, హియర్ వి గో. 1 2 3 గో. కృష్ణలీల మోషన్ పోస్టర్ లాంచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ చోటా కే నాయుడు గారు. నిఖిల్ సిద్ధార్థ్ సినిమాకి బడా దిల్తో చాలా హెల్ప్ చేసినటువంటి చోటా కే నాయుడు గారు విల్ స్పీక్ నౌ. కాదు, నేను చెప్పదలుచుకుందంతా హీరో చెప్పేశాడు. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ చెప్పేశాడు. సో మీ గురించి చెప్పాడండి ఇలా అని. నేను చెప్పాను, కానీ ముందు చాలా ఓకే, పెద్ద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు. ఆ కథ చెప్పాక నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. అండ్ మీ ఇద్దరికి ఉన్న ప్యాషన్కి నేను చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక కొత్త అబ్బాయిని తీసుకొచ్చి హీరో, డైరెక్టర్, నాట్ ఎ జోక్. డబ్బుతో చాలా ఇంపార్టెంట్ కదా. నమ్మారంటే డెఫినెట్గా ఇదేదో అద్భుతం అనుకున్నాను. అద్భుతమే జరిగింది, అద్భుతమే అవుతుంది. అందరూ వచ్చి అంత పాజిటివ్గా వాళ్ళ ఈ ప్రోగ్రాం జరిగింది. సో ఇతను నా దగ్గరికి ఎలా వచ్చాడు, ఇతను నాకున్న కనెక్షన్ ఏంటో అతను చెప్పేశాడు. ఇంక నేను చెప్తే మళ్ళీ బోర్ కొడుతుంది కదా, అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. నాకు ఇందులో ఇంకొక సర్ప్రైజింగ్ ఏమిటంటే మా సోదరులు చిన్నప్పుడు 35 years నుంచి కలిసి ట్రావెల్ చేసాం. మధ్యలో మాకు ఒక 15 సంవత్సరాల గ్యాప్. ఈ 15 సంవత్సరాలు ఆయన స్పీచ్లు, ఆయన భగవద్గీత, దేవుడు, అవన్నీ అంటే చాలామంది చూశాను, కానీ నాకు కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళు ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు నేను కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన తర్వాత ఈయనకి ఆయన భగవద్గీత బుక్ ఇచ్చాడు. నాకు ఆ బుక్ కావాలని చెప్పి ఐ స్టార్టెడ్ రీడింగ్ భగవద్గీత ఆఫ్టర్ లాంగ్ టైం. ఎప్పుడో చదవాల్సింది అంటే విన్నాను కానీ, సో చదువుతున్నాను. సో ఆ రకంగా గంగాధర్ శాస్త్రి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిఖిల్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇలా అంటే మీలాంటి యంగ్ స్టార్స్, ఇలాంటి అప్కమింగ్ స్టార్స్ని ఎంకరేజ్ చేయడం అనేది వెరీ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్ నాన్న. గాడ్ బ్లెస్ నీకు ఇంకా పాన్ ఇండియా ఫిల్మ్ చాలా రావాలి, సూపర్ హిట్ అవ్వాలి. ఇప్పుడు జరిగే సినిమా మా మధు గారిది సూపర్ డూపర్ హిట్ అవ్వాలమ్మా, అవుతుంది, చాలా బాగా వస్తుందని నిన్నాను నేను. గాడ్ బ్లెస్ నాన్న.
జడ్జి గారు, సారీ లాయర్ గారు, హైకోర్టు అన్ని అన్ని అన్నీ మీరు ఎన్సైక్లోపీడియా అని మీ గురించి చెప్పాడు. ఆల్ ద బెస్ట్ అండి. మీ అబ్బాయి వెరీ వెరీ నాటీ అండ్ వెరీ డెడికేటెడ్ అండ్ వెరీ సిన్సియర్. అలాగే సతీష్ ఇట్రా, ఇతను కొంచెం 48 సినిమాలు చేశాడు, నమ్ముతారా మీరు? దుర్మార్గుడు. ఎన్ని? 40 సినిమాలు చేశాడట, ఇది 41. 40 ఇది 40 సినిమా అంట. మీరందరూ బ్లెస్ చేయండి. 40 సినిమాలు చేసి చేతులు కట్టి నోట్లో మాట రావట్లేదు ఇతను. ఆల్ ద బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్. చోటా కే నాయుడు గారి వర్క్ చూసి మీరు చాలా ఇన్స్పైర్ అయ్యి ఉంటారు, కానీ స్టేజ్ పైన స్పీచ్లు చూసి కూడా మీరు ఇన్స్పైర్ అవ్వాలండి. స్పీచ్ అంటే ఆయన ఓన్లీ తర్వాతే. స్పీచ్ ఇన్స్పైర్ అమ్మా, మిగతా ఇన్స్పైర్ కావద్దు.